ఆ గెస్ట్ ఎవరంటే అతను ఒక ప్యాషనేట్ ఫిలిం మేకర్. అసలైతే తన పేరు శ్రవణ్. సో నాకు శ్రవణ్ గానే ఎక్కువ తెలుసు, మధ్య మధ్యలో శ్రవణ్ అని వచ్చేస్తే కన్ఫ్యూజ్ కాకండి అసలు కదా. పర్లేదు పర్లేదు. ఎందుకు ప్రభాస్ గారి ఫ్యాన్ అని పెట్టుకున్నారు మీరు? ప్రభాస్ గారు అంటే ఫ్యాన్ అంతే, ఇక రీజన్స్ ఏమి ఉండవు. బట్ ఆయన గురించి తెలిసిందే కదా, ఆయన ఎంత మంచివారు. ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది కూడా ఏంటంటే ఎవరికి నా వల్ల ఫ్యాన్స్ కూడా ఇబ్బంది కలగొద్దని ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అది ఒక ఫ్యాన్గా ఉంటే మీరు ఏం చేస్తారు, మా అంటే ఆయన చూడాలనుకుంటారు, లేకపోతే సెల్ఫీగా తీసుకోవాలనుకుంటారు, మేబీ ఇంకా ట్రై చేసి ఆయన ఇంటి దాకా వెళ్ళాలనుకుంటారు. ఆయన కలుద్దామని బ్యాంకాక్ వెళ్ళినా, నా బ్యాడ్ లక్ ఏందో కానీ నేను పోయిన బిఫోర్ డే ముందే వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ స్టోరీ ఎలా వచ్చింది మీకు? అంటే ఆ స్టోరీ ఎలా పుట్టింది? బాధ, కథలు రాసుకున్నా, ప్రొడ్యూసర్ చుట్టూ తిరుగుతున్నా, వింటూరు కానీ ఏం చెప్పట్లేదు. లిటరల్ ఒక ప్రొడ్యూసర్ చుట్టూ అయితే 6 months తిరిగాను. ఆయన ఏవైతే నా సినిమాలో కొన్ని కీ పాయింట్స్ నేను చెప్పినవి ఉన్నాయో అవి ఆ కీ పాయింట్స్ అని తీసుకొని ఆయన సినిమాలో పెట్టుకున్నాను. నువ్వు బిలీవ్ చేయకుండా ఒక 5 లక్షలు ఒక 10 లక్షలు నీ మీద పెట్టుకోలేవు. నిన్ను నమ్మి ఒక ₹1 కోటి ప్రొడ్యూసర్ నేను ఎలా పెడతాడు? ఇప్పుడు 10 షార్ట్ ఫిల్మ్స్ చేసిన ఎక్స్పీరియన్స్ తోటి మీరు వాయిలెన్స్ని ఇంకా మంచిగా ఎగ్జిక్యూట్ చేసిండ్రని అనుకోవచ్చా? కెమెరామ్యాన్కి కానీ అండ్ మిగతా టీం చెప్పినప్పుడు భయపడ్డారు. ఒక మనిషి నిల్చుంటే ఇలా ఇలా చేతులు పెడితే మేము దాన్ని డివైడ్ చేసి చేశాను. ఎప్పుడుగా పెద్ద డైరెక్టర్ అయినాక వాళ్ళు గుర్తుపెట్టుకుంటారా? ఇంటర్వ్యూ చేద్దాం మేడం అప్పుడు కూడా. ఇట్లా కళ్ళు నిద్రపోవద్దు. మేము నిద్ర పోకుండా ఆల్మోస్ట్ నేను